హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఎవ్రీవన్. సో ఈరోజు డే త్రీ వీడియో తీయాలని అనిపించింది. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ హియర్. అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలామందికి కొన్ని మైండ్లో ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ భయం ఉంటుంది ఫస్ట్ థింగ్ యాజ్ ఎ గర్ల్, బికాజ్ మనకి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉంది. లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవ్రీవేర్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇంటర్నెట్లో ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ కానీ ఈ జర్నీ కానీ అన్నీ మనకి ముందుగానే తెలిసిపోతుంది. సో సమ్వేర్ వీ హ్యావ్ దిస్ ఫియర్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ అయితే నేను మారిపోతాను, నా బాడీ మారిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండ్ ఇలా చాలా 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 థాట్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ who do mistake is planning the pregnancy. So it's good to plan pregnancy when you have proper time anamata. Planning eppudu chesukovali ante especially girls age. So girl if she is getting married before 25 lopala marriage cheskunnaru anukunte they can have and plan for the kids like 1-2 years pellain tarvata plan chesukochu. Because విమెన్లో ఏంటంటే ఎగ్ మనం రిలీజ్ చేసే ఎగ్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏజ్ అయ్యే కొద్దీ సప్రెస్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ వై నవ్ డేస్ వీ సీ లాట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మనకి తెలుసు కాబట్టి చాలామంది ముందు లైక్ కెరియర్ ఆస్పెక్ట్ చూసుకొని తర్వాత పెళ్లి చేసుకుంటారు. లైక్ సమ్ 28-30, లైక్ ఐ గాట్ మ్యారీడ్ అరౌండ్ 28. సో ఇప్పుడు ఐఎమ్ 30, సో ఐ కన్సీవ్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఆర్ సంథింగ్. It happened. Like we thought like we'll do with this procedure and it happened. So అలా అంటే ఒక 28 above దాటిపోయిందనంటే ఐ సజెస్ట్, ఇట్స్ నాట్ అ డెసిషన్ ఆర్ సంథింగ్. నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మీరు when you're marrying itself you have to plan, prepare your mind, body, everything that you are going to give birth to the child. సో అలా మనం ఎప్పుడైతే మైండ్లో అనుకుంటామో విల్ బీ స్టార్టింగ్ విత్ ద ప్రొసీజర్. సో ప్రొసీజర్ ఏంటి అని అంటే ఇట్స్ ఎస్పెషల్లీ మనం తీసుకోవాల్సిన కేర్ యాజ్ సూన్ యాజ్ లైక్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్. నేను కొత్తగా చెప్పేది కాదు. ఓవ్యులేషన్ విండో ఉంటుంది. లైక్ ఆఫ్టర్ మన మెన్స్ట్రుయేషన్ అయిపోయిన తర్వాత 10 days తర్వాత నుంచి మన ఓవ్యులేషన్ విండో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఓవ్యులేషన్ విండోలోని ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయినప్పుడు విత్ ద రప్చర్ దట్ ఈస్ హౌ ద ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్. సో మేక్ ష్యూర్ యూ మెయింటైన్ దట్ ఓవ్యులేషన్ విండో. ఆ ఓవ్యులేషన్ విండో అంటే మీరు పిల్లలు కావాలి ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుంటే మీరు ఫుడ్ విషయంలోని ఎస్పెషల్లీ యాక్టివిటీస్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో బిఫోర్ యూఆర్ ప్లానింగ్ యువర్ ఓవ్యులేషన్, కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ చేసిన వాళ్ళు ఫాలిక్ యాసిడ్ తీసుకుంటారు 3 months బిఫోర్, అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 3 months ఖచ్చితంగా ఫాలిక్ యాసిడ్ తీసుకుంటారు. సో మనం ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నాము అని అంటే దెన్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ద ఫుడ్ దట్ యు ఆర్ టేకింగ్. లైక్ పైనాపిల్, పపాయ, లైక్ వాట్ డు వి సే బెంగన్, ఇవేవి కూడా మనం తీసుకోకూడదు అనమాట. రిస్ట్రిక్టెడ్గా కొంచెం ఉంటే దట్ విల్ గివ్ యూ అ ప్రాపర్ రిజల్ట్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత మన పీరియడ్ డేట్ రావడానికి ఇంకొక 10-15 days టైం ఉంటుంది. సో ఆ టైం ఫ్రేమ్లోని మీరు హౌస్ హోల్డ్ కోర్స్ ఏదైతే ఉందో లేదా వర్కింగ్ ఉమెన్ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మేక్ ష్యూర్ యూ డోంట్ పుట్ ఇట్ ఆన్ దట్ టైం ఫ్రేమ్. సో ఆ టైం ఫ్రేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలామంది మెయిన్ థింగ్ ఇస్ స్ట్రెస్. సో మీరు ఎప్పుడైతే స్ట్రెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. బికాజ్ ఐ రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్. సో దట్స్ వై ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. సో ఆ టైంలో కొంతమంది కొన్ని రకాలుగా ఫీల్ అవుతారు. టైం దొరకడం బాగుంది అనుకుంటారు కొంతమంది. అయ్యో లైక్ వీ హియర్ ఫ్రమ్ అదర్ పీపుల్, మనతో మ్యారేజ్ అయిన వాళ్ళు దే గాట్ ప్రెగ్నెంట్ అండ్ వీ ఫీల్ లైక్ ఓకే నాలో ఏదో ప్రాబ్లం ఉందని నాకు తెలియని స్ట్రెస్ అనమాట. బట్ జనరలీ వీ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, బట్ ఇట్ ఈస్ డ్యూ టు స్ట్రెస్ దట్ వీ హ్యావ్. సో ఆ స్ట్రెస్ని ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మైండ్లో నుంచి తీసేస్తామో ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ యాక్టివిటీస్, ఎక్కువ స్ట్రెస్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఆ టైం ఫ్రేమ్లో మాత్రం చేయొద్దు. అండ్ దట్ ఈస్ హౌ అండ్ దట్ ఈస్ ద వీడియో ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. రేపు ఇంకొక వీడియోతో మనం వీడియో ఆర్ షార్ట్ ఎనీథింగ్ రేపు మనం కలుద్దాం. సీ యూ ఆల్. గుడ్ నైట్. టాటా. బై బాయ్.